నమస్తే. ప్రస్తుతం మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ భరద్వాజ్ ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. నమస్తే సార్. నమస్తే. సార్, 'రాజ్ తరుణ్ లావణ్య' విల్లా గొడవ ఆల్రెడీ స్టార్ట్ అయ్యింది. ఇప్పుడు అదే ఒక గొడవ స్టార్ట్ అయ్యింది అని అనుకునే లోపల హరియానా ఎంటర్ అయ్యింది. హరియానా ఎంటర్ అవ్వడంతోనే మొత్తం కథంతా రివర్స్ అయిపోయింది. ఏంటంటే 'రాజ్ తరుణ్‌తో పాటు నేను ఉంటాను. రాజ్ తరుణ్ నావాడు' అన్నట్టుగా మాటలున్నాయి. సార్, అంటే ఎలా చూడొచ్చంటారు? ఇటొక పక్క లావణ్య ఒంటరిది అయిపోయిందనుకోవచ్చంటారా? అంటే లావణ్య, రాజ్ తరుణ్ నావాడు అని చెప్తూ వస్తోంది ఇప్పటిదాకా. ఇప్పుడు హరియానా ఎంటర్ అయ్యి అతను నావాడు అంటున్నటువంటి ఒక ఆడియో బయటకొచ్చింది గానీ, ఇంకా ఆవిడ రోడ్డు మీదకొచ్చి మాట్లాడటం మొదలు పెట్టలేదు. అవును. ఉంటే ఉండి ఉండవచ్చు. అలాగే ఈ అమ్మాయి కూడా నిజానికి ఇది వీళ్ళు కూడా రకరకాలుగా మాట్లాడుతున్నారు గానీ, నైతికత అనే యాంగిల్‌లోకొచ్చి మాట్లాడుతున్నారు గానీ, వాళ్ళిద్దరి మధ్య ఒక రిలేషన్ నడిచుండొచ్చు కొంతకాలం. ఆ టైంలో వాళ్ళిద్దరూ కలిసి ఆ ప్రాపర్టీ అక్వైర్ చేసేశారు. ఆ అక్వైర్ చేసినటువంటి ప్రాపర్టీలో మా డబ్బులు కూడా ఉన్నాయని ఆ అమ్మాయి ఆర్గ్యుమెంట్ మాత్రమే కాదు, ఆ అమ్మాయి తండ్రి గారు కూడా చెప్పాడు. నేను ₹1,00,00,000 వరకు ఇచ్చాను అని. సో, ఇప్పుడు ఆ విల్లాకి సంబంధించి ఆ విల్లా ఏదో 12,00,00,000 ఎంతో చేస్తుంది అంటున్నారు. హ్మ్. ఆ విల్లా గొడవ దానిలో ఈ అమ్మాయికి ఒక సెటిల్‌మెంట్ జరగాలి. ఒక ఫైనాన్షియల్ సెటిల్‌మెంట్ జరిగితే ఈ గొడవ సమస్య పోతుంది. ఇది సెటిల్ కాకుండా అతను ఎవరితో ట్రావెల్ అయినా గానీ, ఈ అమ్మాయి దాన్ని తీసుకొచ్చి మాట్లాడే ప్రయత్నం చేస్తుంది. అలాగే ఈ అమ్మాయి మీద కూడా అతను మాట్లాడే ప్రయత్నం చేశాడు. మస్తాన్ సాయికి, ఈ అమ్మాయికి ఒక రిలేషన్ నడిపి ఉంటే ఉండి ఉండవచ్చు. అది అప్పుడు గతంలో ఇష్యూ గాదు. ఇప్పుడు ఇష్యూ అయిందది. హ్మ్. అలాగే శేఖర్ భాష దాన్ని ప్రధానంగా తీసుకొచ్చి, ఆ అమ్మాయి ఎవరెవరితోనో తిరుగుతోంది. రాజ్ తరుణ్‌తో ఆ అమ్మాయికి ఉన్నటువంటిది ఒకప్పుడు సంబంధం ఉంది గానీ, ఇప్పుడేం లేదు. ఆ అమ్మాయి చాలా దుర్మార్గురాలు అన్న పద్ధతిలో అతను ప్రొజెక్ట్ చేస్తున్నాడు. ఆ చేస్తున్న టైంలో వీళ్ళు హరియానా అనేటువంటి ఇంకో క్యారెక్టర్‌ని ఇంట్రొడ్యూస్ చేశారు. కౌంటర్ పార్ట్. హ్మ్. దాంతో ఇప్పుడు ఆ అమ్మాయి బయటకొచ్చి ఏదో ఒకటి మాట్లాడాల్సిన పరిస్థితి కల్పించారు. ఈ గొడవ అంతటికి ఎందుకు సాగుతోందిది? ఈ మదర్, ఫాదర్‌ని లోపలికి అలౌ చేయకపోవడం. మేము అలౌ చేస్తాం గానీ, వాళ్ళెవరినో తీసుకొచ్చి మా మీద దాడి చేశారు. లేకపోతే మేమెందుకు అలౌ చేయమని ఆ ఫాదర్ మాట్లాడటం, లావణ్య ఫాదరు. ఇదంతా ఎందుకు జరుగుతోంది అంటే ఖచ్చితంగా ఇది ఆస్తి గొడవే. ఓకే. ఆస్తి గొడవ. ఇక్కడ చాలా రిలేషన్స్ ఉన్నాయి. ఈ రిలేషన్స్ ఏవి తప్పు అని అనటానికి ఎవరికీ హక్కు లేదు. హ్మ్. ఎవరు ఎవరితోనైనా, ఎప్పుడైనా, ఏ రకమైన రిలేషన్‌లోకైనా వెళ్ళవచ్చు. కానీ వెళ్ళేటప్పుడు ఎంత గౌరవప్రదంగా వెడతారో, ఆ రిలేషన్ నుంచి బయటకొచ్చేటప్పుడు కూడా అంతే గౌరవప్రదంగా రావాల్సినటువంటి అవసరం ఉంటుంది. అవతల వాళ్ళని అవతల వాళ్ళ జీవితాలు డిస్టర్బ్ కాకుండా బయటకి రావాల్సుంటుంది. హ్మ్. ఎంట్రీ ఎంత ఇంపార్టెంటో రిట్రీట్ కూడా అంతే ఇంపార్టెంటు. ఇది సరిగా తెలియక ప్రాపర్‌గా వ్యవహరించకపోవడం వలన ఇలాంటి గొడవలు జరుగుతూ ఉంటాయి మన సమాజంలో. అలాంటి ఒక గందరగోళమే లావణ్య, రాజ్ తరుణ్ గొడవ. అది క్లియర్‌గా ప్రాపర్టీ గొడవ. దానికి సంబంధించిన సెటిల్‌మెంట్ జరగాలి. అంతకు మించిన వ్యవహారం లేదు. అతనికి హరియానాతో సంబంధం ఉండటం తప్పేం గాదు. హ్మ్. దాన్నేదో పెద్ద ఇష్యూగా మాట్లాడటం అంతకంటే తప్పు. ఎవరితోనైనా ఏ రకమైనటువంటి రిలేషన్ అయినా ఉండొచ్చు. వాళ్ళు అడ్మిట్ చేస్తే. అవతల వాళ్ళు అడ్మిట్ చేస్తే. ఇప్పుడు అమ్మాయి వచ్చి మాట్లాడితే ఏం మాట్లాడుతుందో ఎవరికీ తెలీదు. అందుకని ముందు ఆ ప్రాపర్టీ గొడవ ఏదో తేల్చాలి పోలీసు వారు. లేదా ఎవరో ఒకళ్ళు కన్సర్న్ ఆల్రెడీ వీళ్ళు స్టేషన్‌లో కేసులు పెట్టుకున్నారక్కడ. అవును. నార్సింగ్ పోలీస్ స్టేషన్‌లో వీళ్ళకి సంబంధించిన కేసులన్నీ అక్కడే ఉన్నాయి. సో, వాళ్ళు ఒకసారి మొత్తం అందరిని కలిపి కూర్చోబెట్టి, ఆ అమ్మాయికి ఏం గావాలి? ఆర్థికంగా ఆ అమ్మాయి ఏం కోరుకుంటోంది? అనేది ముందు బయటికి రాబట్టి, ఆ సెటిల్‌మెంట్ చేసేసి, ఒక డాక్యుమెంటేషన్ చేసి, ఆ అమ్మాయిని తోసేస్తే అతని జీవితం మళ్ళీ అతని పద్ధతిలో అతను చేసుకుంటాడు. హ్మ్. ఆ తర్వాత మళ్ళీ కాన్‌ఫ్లిక్ట్‌లొస్తే ఆ గొడవ అతను పడతాడు. కానీ ఈ గొడవ ఈ లావణ్య, రాజ్ తరుణ్ అనే గొడవ ఈ డిస్ప్యూట్ సెటిల్ అవ్వాలంటే వాళ్ళకి సంబంధించిన ఆస్తులు, ఇతర వ్యవహారాలు ఆ అమ్మాయికి ఏం కావాలో అది కోరుకుని, అది హ్మ్. కనుక్కుని అతన్ని కూర్చోబెట్టి ఏ మేరకు సెటిల్‌మెంట్‌కి అతను అంగీకరిస్తాడో అది తెలుసుకొని ఆ ఆ అమ్మాయితో అంగీకరింపజేసి
క్లోజ్ చేయటం బెటర్ ఆ ఫ్యామిలీని. అలాగే ఇక్కడ తల్లిదండ్రులు కూడా ఎంటర్ అయిపోయారు. ఆ అమ్మాయి తల్లిదండ్రులు ఎంటర్ అయ్యారు, ఇతని తల్లిదండ్రులు ఎంటర్ అయ్యారు. కాబట్టి ఈ 2 కుటుంబాలని కూర్చోబెట్టి ఇది ప్రాపర్టీ గొడవ మాత్రమే. కాబట్టి ఏం కావాలో అది తేల్చుకోండి, పంచుకోండి, వెళ్ళిపోండి అని చెప్పగలిగితే తప్ప ఈ గొడవ సెటిల్ కాదు. అంటే ఎందుకు సరే ప్రతిసారి ప్రొలాంగ్ అవుతూ వస్తుంది? అంటే ఇంతకు ముందు వరకు ఆమె డ్రగ్స్ కేసు అన్నారు. తర్వాత రాజ్ తరుణ్ అన్నారు. మళ్ళీ మస్తాన్ సాయి అని అన్నారు. ఇప్పుడు మళ్ళీ విల్లా గొడవ. ఇలా ప్రతి పార్ట్ ఇప్పుడు ఆ పార్ట్‌గా అమ్మాయి వస్తుంది మనకి మీడియాలోకి. అసలు ముందు వాళ్ళిద్దరి మధ్య ఒక రిలేషన్ ఉంది అనేది ప్రపంచం అంగీకరించేసింది కదా! అవును. రాజ్ తరుణ్, ఆ అమ్మాయి ఒకప్పుడు కలిసున్నారు అనేది రాజ్ తరుణ్ కూడా అంగీకరించాడు. అప్పటికే మస్తాన్ సాయితో కూడా అతనికి ఆ అమ్మాయికి రిలేషన్ ఉంది అనే విషయం తనకు తెలుసు అని కూడా అడ్మిట్ చేశాడు అతను. వాళ్ళిద్దరూ ఘర్షణ పడుతుంటే తాను విడదీసిన విషయం కూడా ఆయన మాట్లాడాడు. హ్మ్. ఆ ఆడియోలన్నీ బయటకొచ్చాయి ఇంతకు ముందు. కాబట్టి ఇదొక ఆ అమ్మాయి రిలేషన్స్ ఆ అమ్మాయికున్నాయి. అవి ఉంటూనే ఇతనితో కూడా ట్రావెల్ అయింది ఆవిడ. హ్మ్. ఇతనితో ట్రావెల్ అవ్వటం అనేది తనకిష్టము. అతనితో ఉండాలనుకుంటున్నాను. మా ఇద్దరి మధ్య మ్యారేజ్ అయింది అని కూడా మాట్లాడుతోంది. అది ప్రపంచానికి తెలుసా? తెలీదా? దానికి సంబంధించిన ఎవిడెన్స్ ఏమి ఎప్పుడూ వాళ్ళు ఓపెన్ ఏరియాలో పెట్టలేదు. ప్రపంచం ముందు పెట్టలేదు కానీ పెళ్ళయింది. మేము డివోర్స్ కాకుండా అతను వేరే వాళ్ళతో ఎలా ఉంటాడు అని బాంబే వెళ్ళి ఒక హీరోయిన్‌తో ఉంటుంటే అక్కడ గొడవ చేసి వచ్చింది ఈ అమ్మాయి. లావణ్య. అంటే ఈ అమ్మాయి ప్రతిసారి ఇప్పటివరకు గొడవ పడుతున్న ప్రతి సందర్భంలోనూ ఆ అమ్మాయి క్యూరియాసిటీ, ఆ అమ్మాయి ఆతృత ఇప్పుడు చాలా ఓపెన్‌గా బయటకొచ్చింది. హ్మ్. ఆ అమ్మాయి ఆ ప్రాపర్టీస్ గురించి గొడవ పడుతోంది. మొదటి నుంచి. అంతకు మించి అంతకు మించి ఏమీ లేదు. ఓకే. ఇప్పుడు అతని క్యారెక్టర్ మీద దాడి కూడా చేసేస్తే బావుంటుంది. తనకెట్లాగైతే మస్తాన్ సాయి అంటున్నారో, అలా అతనికి కూడా ఒక ఫ్రెండ్ ఎవరో ఒకళ్ళు అంటే అందుకని హరియానా క్యారెక్టర్‌ని తీసుకొచ్చారు. ఓకే. వచ్చి ఆ అమ్మాయికి, అతనికి ఏదో ఉంది. ఆ అమ్మాయి అతన్ని తన వైపుకి తిప్పేసుకున్నది. ఇంతకుముందు బాంబే హీరోయిన్ ఎవరో మాన్వి అనేటువంటి ఒక అమ్మాయి మల్హోత్రా. ఆ అమ్మాయి తన వైపు తిప్పేసుకుంది. వాళ్ళ ఇంట్లోనే ఉంటున్నాడు అని ఒక గొడవ. హ్మ్. అంటే అతనికి అనేక రిలేషన్స్ ఉన్నాయి. అంటే అతను స్త్రీలోలుడు. అతను నన్ను వదిలేసి తిరుగుతున్నాడు అనేది ఎస్టాబ్లిష్ చేయడం ద్వారా అతన్ని నైతికంగా ఒక ఫ్రేమ్‌లోకి తీసుకొచ్చి దోషిగా నిలబెట్టాలనుకుంది ఆ అమ్మాయి. ఈ అమ్మాయిని కూడా అదే ఏరియాలో దోషిగా నిరూపించడానికి మస్తాన్ సాయి ఇలాంటి రకరకాల డ్రగ్స్ ఆ అమ్మాయి అరెస్ట్ అయ్యి జైలుకి వెళ్ళింది. ఆ రిమాండ్ రిపోర్ట్‌లు హ్మ్. అవన్నీ తీసుకొచ్చి ప్రపంచం ముందు పెట్టారు. దీని ద్వారా ఏం చేస్తున్నారు వీళ్ళు? ఒకళ్ళ జీవితాన్ని ఒకళ్ళు తవ్వి రోడ్డు మీద పడేస్తున్నారు. ఇది రోజువారీ డిస్కషన్‌గా మారిపోయింది ప్రపంచానికి. అందుకని ఇమ్మీడియేట్‌గా అసలు ఇది చాలా ఇంట్రెస్టింగ్ స్టోరీ. హ్మ్. ప్రెజెంట్ డే హ్యూమన్ రిలేషన్స్ ఎలా ఉన్నాయి అనటానికి 'లావణ్య రాజ్ తరుణ్' కథ తీసుకొని అద్భుతమైన సినిమా తీయొచ్చు. ఈ పాత కథలు, పాత క్యారెక్టర్‌లు తీసుకొచ్చి సినిమాలు తీసి హింసించే కంటే కూడా, ఈ కొత్త కాన్‌ఫ్లిక్ట్‌లని ఎలా అర్థం చేసుకోవాలి అనే ప్రపంచం ముందుకు వస్తే బావుంటుంది. ఓకే. అయితే ఇక్కడ వీళ్ళిద్దరి గొడవ ప్రాపర్టీ గొడవే అంతకు మించి ఏమీ లేదు. ఆస్తి తప్ప మరొకటి లేదు. అందుకని ఈ ప్రాపర్టీస్ ఏవున్నాయి? ఏం కలిసి అక్వైర్ చేశారు? ఆ అమ్మాయి ఏం కోరుకుంటోంది? ఆ కోరికలో ఉన్న సబబెంత? అనేది కూర్చోబెట్టి పోలీసు వారు తేల్చి ఒక సెటిల్మెంట్ చేసి పంపించేస్తే గొడవ వదిలిపోతుంది. అది జరగనంత కాలం వీళ్ళిద్దరూ అలా బురద జల్లుకుంటూనే ఉంటారు.